వచ్చినాయి అనేది మీరు రివ్యూ. విశాఖపట్నంలో కొత్త టెక్నాలజీ యుగం ప్రారంభమైందని శాసన మండలి చీఫ్ పంచమర్తి అనురాధ తెలియజేశారు. అమరావతిలో మాట్లాడిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే విశాఖను టెక్ హబ్ గా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇక ఐటీ స్టార్టప్లు, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అనురాధ అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని తెలిపారు. టెక్ రంగం విస్తరిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని చెప్పారు. కామెంట్ చేయటం కరెక్ట్ కాదని స్వయంగా హైకోర్టు అక్షంతులేసినప్పటికీ కూడా వీళ్ళు దారాదత్తం చేస్తున్నారని చెప్పి నిన్న ఒక మాజీ మంత్రి మాట్లాడటం చాలా దురదృష్టకరం. హైకోర్టు వ్యాఖ్యల్ని కూడా ధిక్కరించే విధంగా మాట్లాడారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే వైజాగ్లో ఏదో జరిగిపోతుంది, ల్యాండ్ ఉన్న స్థలాలన్నీ కూడా దారాదత్తం చేస్తున్నారనే మాటలకి వీళ్ళకి ఒక సమాధానం చెప్తా. మేము యువతకి ఉద్యోగావకాశాలు కల్పించటం కోసం క్రెడిబిలిటీ ఉన్న కంపెనీస్ని ఆహ్వానిస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని, నారా లోకేష్ గారి యొక్క దిక్సూచిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు, కంపెనీలు పెట్టడానికి సిద్ధమయ్యారు. నిన్న శంకుస్థాపనలు కూడా చేశారు. మీ హయాంలో ఏం జరిగింది? మీ సొంత ఎంపీనే, మీ సిట్టింగ్ ఎంపీలే, ఒకడు రాజ్యసభ, ఒకడు లోక్సభ, ల్యాండ్స్ కోసం భూ కబ్జాలు చేసి వాటి కోసం కొట్టుకొని కిడ్నాపులు లేవు. ఈ కంపెనీలు ఎంత పెట్టుబడి పెడుతున్నాయో కూడా వాళ్ళకి తెలియదు. ఎంతమందికి జాబ్స్ క్రియేట్ చేస్తారు అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకో విషయం ఇంకా చెప్పాలంటే, ఈ సమిట్స్ గురించి, ఈ శంకుస్థాపనల గురించి, మా హయాంలో జరిగిన సమిట్ల గురించి, శంకుస్థాపనల గురించి, నారా లోకేష్ గారి గురించి, ఏదో నారా లోకేష్ గారిని ప్రమోట్ చేస్తున్నాడు. ఎవరు? ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివచ్చారు, ఆయన ఒకళ్ళు ప్రమోట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు.